ఓం శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి 9వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత ఋతువు శుక్రవారం. తిథి చతుర్దశి. ఉదయం 7:48 వరకు. తిరిగి అమావాస్య తెల్లవారుజామున 5:42 వరకు. నక్షత్రం శ్రవణం రాత్రి 12:31 అమృతకాలం మధ్యాహ్నం 2:40 నుంచి 4:11 వరకు. వర్జ్యం ఉదయం 7:06 తిరిగి తెల్లవారుజామున 4:16 నుంచి 5:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:01 నుంచి 9:47 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:51 నుంచి 1:37 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. సూర్యోదయం ఉదయం 6:43 సూర్యాస్తమయం సాయంత్రం 6:13. ఈరోజు విశేషం చొల్లంగి అమావాస్య. పుష్యమాసంలో ఆఖరి రోజు వచ్చే అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. ఈ చొల్లంగి అమావాస్య చాలా విశేషమైనది. శ్రీ మహావిష్ణువు వైద్యనారాయణుడిగా ఆవిర్భవించిన రోజు కూడా చొల్లంగి అమావాస్యనే. అందుకే ఈ రోజున మనం ఎంత భక్తి శ్రద్ధలతో విష్ణువును పూజిస్తామో అంత చక్కటి ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతోంది. ఈ అమావాస్యకి రోగహరణ శక్తి ఉంటుంది అని మన పెద్దలు చెప్తున్నారు. అలాగే ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ చొల్లంగి అమావాస్య నాడు ఒక ప్లేట్ తీసుకొని చక్కగా కొంచెం బియ్యం పిండి, పంచదార, దానికి కొంచెం యాలకుల పొడి కలిపి ఆవు నెయ్యి వేసి విష్ణు సహస్రనామం పారాయణం చేస్తూ దీపం పెట్టాలి. అలా దీపం పెట్టిన పదార్థాన్ని దీపం కొండెక్కిన తర్వాత ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రసాదంగా తీసుకోవడం చాలా మంచిది. అలాగే రాళ్ల ఉప్పు, బెల్లం ఎవరికి వారు ముమ్మారు దిష్టి తీసే విధంగా తిప్పుకొని దాన్ని ఒక నీటి కలశంలో కానీ నీటి పాత్రలో కానీ వేయాలి. ఇలా చేయడం ద్వారా దృష్టి దోష ప్రభావం తగ్గుతుంది. అపమృత్యు దోషాలు సైతం తగ్గుతాయి. ఈ పర్వదినాన శివుణ్ణి ఆరాధించడం వల్ల జాతకంలో చంద్రుని స్థానం బలపడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున నదీ స్నానాలు చేయడం, దాన ధర్మాలు చేయడం వల్ల సుఖశాంతులు లభిస్తాయని విశ్వసిస్తారు. అంతేకాకుండా వివాహిత స్త్రీలు తమ భర్త, పిల్లల క్షేమం కోసం ఉపవాసం ఉంటారు. అలాగే అసలు ఈ అమావాస్యకు చొల్లంగి అమావాస్య అనే పేరు ఎలా వచ్చింది అనే విషయాల గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. పుష్య కృష్ణ అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు దక్షిణంగా యానాం రోడ్డు మీద 3 మైళ్ల దూరాన చొల్లంగి అనే గ్రామం ఉంది. గోదావరి 7 పాయలలో ఒకటైన తుల్యభాగ ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. ఈరోజు గోదావరి నదీ స్నానం అత్యంత పవిత్రమైనదని చెప్తారు. గోదావరి గంగా జలాన్ని కూడా పవిత్రం చేయగలదు. అందువలననే కాశీకి పోయిన వారు గంగాజలం తెచ్చి గోదావరిలో కలిపే ఆచారం అనాదిగా ఆచరిస్తున్న సాంప్రదాయమై ఉంది. జీవనది అయిన గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావడం వల్లే చొల్లంగి సమీపాన స్నానం చేస్తే నదిలోనూ సముద్రంలోనూ ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలం పొందుతారు. ఈ దినాన జీవనది గోదావరి సముద్రంలో కలిసే చోటు వద్ద స్నానమాచరించి పితృతర్పణం గావిస్తే వారి పితరులు 21 తరాల వారు నరకలోక యాతనల నుంచి విముక్తులు కాగలరని, తత్ఫలితంగా స్వర్గలోక స్వర్ణలోక ప్రాప్తి సిద్ధించగలదని పురాణ కథనాలు. గౌతముడు కొని తెచ్చిన గోదావరి జలాలను 7 ఋషులు 7 పాయలుగా తీసుకొని పోయి 7 స్థలాల్లో సంగమించే విధంగా చేశారు. గౌతముడు స్వయంగా కొనిపోయిన శాఖ గౌతమి నామాంకితమై గోదావరి ఎగ్గరం వద్ద మాసాని తిప్ప చోట సముద్రంలో కలుస్తోంది. తుల్యుడు, ఆత్రేయుడు, భరద్వాజుడు, కౌశికుడు, జమదగ్ని, వశిష్ఠుడు 6 ఋషులు కొనిపోయిన శాఖలు వారి వారి పేర్లతో పరమగుతున్నాయి. తుల్యుడు కొనిపోయిన శాఖ చొల్లంగి చెంత, ఆత్రేయ శాఖ కోరంగి సమీపాన, భరద్వాజ భైరవపాలెం తీర్థాల మొండి వద్ద, కౌశిక నత్తల నడక సమీపాన, జమదగ్ని కుండలేశ్వరం వద్ద, వశిష్ఠ అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తున్నాయి. కనుక ఇది మహోదయ పర్వకాలం, మహత్తర దినం. పుష్యకృష్ణ అమావాస్య ప్రస్తుతం శుక్రవారం మహోదయ పర్వకాలంగా పుణ్యప్రదమైనందున సమస్త దోష నివారణకై నదీ స్నానం, పితృతర్పణం, పిండ ప్రధానం, శివాలయ అంతర్భాగమైన రావి చెట్టు ప్రదక్షిణలు, శివారాధన చేయాలని, తద్వారా సకల జాతక దోషాలు తొలగించుకోవాలని శాస్త్రం చెబుతోంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు దైవ కృపతో అభీష్ట సిద్ధి ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. అదృష్టవంతులవుతారు. ఈరోజు ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత జీవితంలో దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలతలు ఉన్నాయి. పెద్దల ప్రశంసలు పొందుతారు. ఉత్సాహంగా కాలం గడుస్తుంది. ప్రశాంత జీవనం లభిస్తుంది. ఆదరించేవారు పెరుగుతారు. ఆస్తుల కొనుగోలు విషయంలో సన్నిహితుల సాయం అందుతుంది. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.
పెట్టుబడుల్లో ఆకస్మిక ధనలాభం లభిస్తుంది. మనోధైర్యంతో చేసే పనులు విజయాన్ని సాధిస్తారు. కొందరితో గొడవలు పడే సూచనలు ఉన్నాయి. మీకు రావాల్సిన బకాయిలు వసూలవుతాయి. మీ పిల్లల చదువులో విజయాలు సాధించి విదేశాల్లో చదువు కోసం వెళ్లే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. బోనస్లు లభిస్తాయి. మొదలుపెట్టిన పనులు చక్కగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. ఉద్యోగంలో కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. అందరూ విద్యార్థులు చదువుల్లో పురోగతి చెందుతారు. ఇంజనీరింగ్, పరిశోధక విద్యార్థులకు బాగుంది. దుర్గా అష్టోత్తర శతనామావళి పఠిస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు కొంతవరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మీరు మంచి ఆహారాన్ని ఇష్టపడతారు. ఉద్యోగులకు కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. వ్యాపారులకు ఈరోజు బాగుంటుంది. మీరు కొన్ని కొత్త ఒప్పందాలను పొందవచ్చు. ఈరోజు మీరు మీ పనిని మెరుగుపరుచుకునేందుకు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా శ్రద్ధ చూపాలి. ఆందోళన పనికిరాదు. ముఖ్యమైన పనుల్లో జాగ్రత్త అవసరం. అతి కష్టం మీద విజయం లభిస్తుంది. గృహంలో శుభం జరుగుతుంది. మిత్రుల సహకారం ఉంటుంది. శత్రు పీడ తొలగుతుంది. మీ మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది. ఎవరి మాటలు నమ్మకండి. ఆనందించే వార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. మీ కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు సులభంగా చదువులో పురోగతిని సాధిస్తారు. ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణ బాధలు తొలగిపోతాయి. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు. ఆస్తుల కొనుగోలు లాంటి విషయాల్లో ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఈరోజు మీరు ఎంతో గౌరవించే వ్యక్తులను కలుస్తారు. గొడవలు మర్చిపోయి బంధుమిత్రులను కలుపుకొని పోవడం వలన సమస్యలను అధిగమించగలుగుతారు. ఉద్యోగంలో పెట్టిన దరఖాస్తులకు మంచి జవాబులు వస్తాయి. మీరు ఆశించిన స్థాయిలో జీతం పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఇష్టదేవతారాధన ఉత్తమం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు జరిపే ఆర్థిక కార్యకలాపాలు మంచి ఫలితాలను ఇస్తాయి. విశేషమైన కార్యసిద్ధి ఉంటుంది. గొప్ప విజయం సాధిస్తారు. శ్రమ ఫలిస్తుంది. గౌరవప్రదంగా జీవితం గడుపుతారు. మీరు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. విద్యార్థులు విద్యపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో సంబంధాలు మధురంగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా అనుకూల కాలం నడుస్తోంది. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. వ్యాపార లాభం ఉంది. మనసులోని ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరుస్తాయి. మీరు కోరుకున్న సంస్థలో మంచి ఉద్యోగం వస్తుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. మొదలుపెట్టిన పనులు పూర్తవుతాయి. తెలియని వ్యక్తులు పరిచయం అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. వారితో జాగ్రత్తగా ఉండాలి. మీకు ఉన్న అప్పుల బాధ తీరుతుంది. సమీప బంధువుల్లో ఒకరి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు ఇది బద్ధకం వదిలిపెట్టి కష్టపడాల్సిన సమయం. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. దీర్ఘకాలంగా ఉన్న కోర్టు కేసులు చక్కబడతాయి. సోదర సోదరీమణులతో సఖ్యత ఏర్పడుతుంది. పారిశ్రామికవేత్తల పనితీరు అందరినీ ఆకట్టుకుంటుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కాళిక అమ్మవారిని తలుచుకొని కాళీ మంత్రం చదవడం వలన మంచి జరుగుతుంది. ఆదిత్య హృదయం చదువుకోవాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి శివానుగ్రహం బాగా ఉంది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. కార్యసిద్ధి ఉంటుంది. పట్టుదలతో విజయం సాధిస్తారు. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. భూ గృహ యోగాలు ఉన్నాయి. ఒంటరిగా ఉండకుండా అందరితో కలిసి ఉండేందుకు ప్రయత్నించాలి. మీకు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. మీకు అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపార లాభాలు ఉన్నాయి. ఊహించని గౌరవం దక్కుతుంది. కుటుంబంలోని ముఖ్య వ్యక్తుల ఆరోగ్యం మీద శ్రద్ధ పెంచండి. అకారణ కలహాలకు దూరంగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. మీ కుటుంబంలోని ముఖ్యమైన పనులకు బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. విద్యార్థులు చదువులో ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బందులు తెచ్చిపెడతాయి. స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు ఆశించిన ధనలాభాలు ఉన్నాయి. మీ చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. విద్యార్థులు చెడు స్నేహాలు పట్టి కాలయాపన చేసే ప్రమాదం ఉంది. కష్టపడి చదవాల్సిన సమయం ఇది. అష్టలక్ష్మి ధ్యానం చేయండి. మంచి ఆదాయం ఏర్పడుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి
శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. పనుల్లో విజయం సాధిస్తారు. మనోబలం మిమ్మల్ని ఉత్తమ కార్య సాధన వైపు నడిపిస్తుంది. మీరు విదేశీ వాణిజ్య రంగాల్లో సానుకూల ఫలితాలను సాధిస్తారు. విద్యార్థులు ఏకాగ్రతతో ముందుకు సాగడం వల్ల విద్యారంగంలో విజయం సాధిస్తారు. సొంతంగా తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. అడ్డుపడేవారు ఉంటారు. బుద్ధి బలాన్ని ఉపయోగించండి. ఆర్థిక ప్రయోజనాలు అనుకూలంగానే ఉన్నాయి. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. అనవసరపు ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో శత్రుబాధ ఉంటుంది. అధికారులు మీకు అన్ని విధాలా సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసరపు వ్యయ ప్రయాసాల వల్ల ఆందోళన చెందుతారు. వృధా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది. గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు ఆస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి శుభకార్యాలకు పిలుపు అందుతుంది. వ్యాపారంలో వచ్చే రాబడి సంతృప్తినిస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన కాలం. మొదలుపెట్టిన పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. బుద్ధి బలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి ప్రశంసలు పొందుతారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. రాబడులు పెరుగుతాయి. ఇతరుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఇష్టదేవతా దర్శనం మేలు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. అన్ని పనులను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. మీరు కావలసిన ఆనందాన్ని పొందుతారు. మీకు మంచి స్నేహితుడి మద్దతు లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో సమస్యలను అధిగమించేందుకు కొంత సమయం పడుతుంది. మరోవైపు మీ ప్రేమ జీవితంలో మధురానుభూతి ఉంటుంది. అసాధారణ శుభ ఫలితం ఒకటి లభిస్తుంది. కోరుకున్నది దక్కుతుంది. స్థిరత్వం వస్తుంది. ఆశయం నెరవేరే దిశగా అడుగులు వేస్తారు. గందరగోళ పరిస్థితి నుంచి బయటపడతారు. దైవ బలం ఉంటుంది. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో కలిసి దేవాలయాలను సందర్శిస్తారు. మీ పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయ రంగంలోని వారికి క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది. ఈరోజు సన్నిహితులతో కలిసి విందులో పాల్గొని ఆనందంగా గడుపుతారు. విదేశాల్లో చదువులకై ఆహ్వానాన్ని అందుకుంటారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉద్యోగాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆర్థిక సమస్యలు తీరుతాయి. మీకు అవసరమైన సమయానికి డబ్బు వచ్చి అందుతుంది. కోర్టు కేసులు మీకు అనుకూలంగా తీర్పునిస్తాయి. విష్ణు దర్శనం ఆనందాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ప్రయత్నపూర్వక విజయాలు ఉన్నాయి. కాలం కలిసి వస్తుంది. ఆర్థికంగా మంచి లాభం ఉంది. అంచెలంచెలుగా వృద్ధి చెందుతారు. ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మీకు వ్యాపారంలో కొత్త అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు ఒక ప్రత్యేక వ్యక్తిని కలవడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. రాజకీయ రంగంతో అనుబంధం కలిగి ఉంటే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సలహాతో చేసే పనులు వేగంగా ఫలితాన్ని ఇస్తాయి. ప్రోత్సహించేవారు ఉంటారు. వివాదాలకు తావివ్వవద్దు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ఈరోజు ఈ రాశివారు ఉద్యోగంలో కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు. కొత్త విషయాలను నేర్చుకుంటారు. ఉద్యోగంలో అధికారుల స్వల్ప ఒత్తిడి ఉంటుంది. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. వృధా వ్యయం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. ఈరోజు దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. స్థిరాస్తి విలువ బాగా పెరుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతుల జీతాల పెంపు ఉంటాయి. పెట్టుబడుల్లో మీరు ఊహించిన దానికంటే అధిక ధన లాభాన్ని పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన పనుల్లో ముందడుగు పడుతుంది. శత్రువుల మీద మీరే విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.
మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు రాశి వారి ఆదాయం నిలకడగా ఉంటుంది. అదృష్ట యోగం ఉంది. శీఘ్ర విజయం సిద్ధిస్తుంది. ఆలోచనలు బాగా పనిచేస్తాయి. మీరు కుటుంబ పెద్దలు, ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రేమను పొందుతారు. విద్యార్థులు విద్యారంగంలో మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది. వివాహితులు తమ వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి మద్దతు పొందుతారు. కార్యనిర్వహణలో శుభ ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా అనుకూలమైన కాలం. మీ మాటకు విలువ ఉంటుంది. ఆదరాభిమానాలు ఉంటాయి. అధికార లాభం ఉంది. వ్యాపారపరంగా అభివృద్ధి సూచితం. ఎన్నాళ్లుగానూ అనుకుంటున్న ఒక పని ఇప్పుడు కార్యరూపాన్ని ఇస్తుంది. శుభవార్తను వింటారు. వృత్తి ఉద్యోగాల్లో భద్రత బాగా పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త పడడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడతారు. వ్యాపారులకు, కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి సమయం బాగుంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడమే మంచిది. ఎప్పటి నుంచో నిరుద్యోగ సమస్యతో ఉన్నవారికి ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. భక్తి సమావేశాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. సమయానుగుణంగా నడుచుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఈరోజు మీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరుల నుంచి సాయం అందుకుంటారు. ఇష్టదైవ స్మరణ మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో సన్నిహిత సంబంధం పెరుగుతుంది. ఉద్యోగులు కొన్ని సవాళ్ల నుంచి బయటపడతారు. ఆర్థిక పరంగా మీ ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కీర్తి లభిస్తుంది. ఒత్తిడికి లోనవ్వకుండా నిర్ణయాలు తీసుకోండి. సహకారం అందుతుంది. పనిలో విసుగు చెందకండి. ఇబ్బందులు ఎదురైనా చాకచక్యంగా వ్యవహరిస్తే సరిపోతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అవసరం. మొహమాటంతో చిక్కులు వస్తాయి. దగ్గర వారి సలహాతో ప్రశాంతత లభిస్తుంది. మేలు జరుగుతుంది. కొంత విశ్రాంతి లోపం ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. అనారోగ్య బాధల వల్ల బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. పెట్టుబడుల్లో నష్టాల సూచనలు ఉన్నాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. వాహన యోగం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. కళాకారులకు ఊహించని ఆహ్వానాలు అందుతాయి. దైవ చింతన ఉంటుంది. బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మీ రంగాల్లో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. మీ పనుల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ఆర్థిక లాభాలు పొందుతారు. శివారాధన శ్రేష్టం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగంలో, వ్యాపారంలో ఆదాయం పెరుగుదల సూచనలు ఉన్నాయి. ఉద్యోగులు కార్యాలయంలో సీనియర్ల మద్దతు పొందుతారు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధించేందుకు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో కొన్ని శుభవార్తలు వింటారు. కష్టకాలం నడుస్తోంది. ముందస్తు ప్రణాళికలు అవసరం. ఏ పని చేసినా బాగా ఆలోచించి చేయాలి. అపార నష్టాలు జరగకుండా జాగ్రత్త పడాలి. అనాలోచితంగా మాట్లాడకండి. సందర్భానుసారంగా వ్యవహరిస్తే కార్యసిద్ధి ఉంటుంది. విఘ్నాలు ఎదురవుతాయి. అనుకున్నది సిద్ధించే వరకు పట్టుదలతో ముందుకు సాగాలి. తోటివారి సలహా తీసుకోండి. మీకు దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో కొంత పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవించబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. కోర్టు కేసులో శుభవార్తను వింటారు. ఈరోజు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. వాద ప్రతివాదాల జోలికి పోకుండా ఉండడం మేలు. ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి. గోసేవ చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశివారు దీర్ఘకాలంగా చేస్తున్న ప్రయత్నం ఫలించి మంచి ఉద్యోగం లభిస్తుంది. సహనంతో వ్యవహరించండి. మీ వైవాహిక జీవితంలో రొమాంటిక్గా గడుపుతారు. వివాహితులకు పిల్లల విషయంలో శుభవార్తలు వినిపిస్తాయి. వ్యాపారులు కొత్త పనుల పట్ల చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక పరంగా మీరు చేసే ప్రయత్నాల్లో విజయాన్ని సాధిస్తారు.
అన్ని విధాల అదృష్టకాలం. విజయం లభిస్తుంది. దైవం కాపాడుతుంది. అభివృద్ధిని సాధిస్తారు. కార్యసాధనలో అమితమైన విశ్వాసాన్ని చూపండి. ఆనందించే పరిస్థితులు ఉంటాయి. ముఖ్య వ్యక్తులతో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. శుభవార్తను వింటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణ బాధలు తొలగిపోతాయి. శత్రు బాధలు ఉండవు. పిల్లలు చదువుల్లోనూ, ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. అనుకుని ఖర్చులు మీద పడతాయి. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. ప్రేమ వ్యవహారాలు నత్తనడకన నడుస్తాయి. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు జాగ్రత్త. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూలత లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. పనుల్లో విజయం సాధిస్తారు. తోటివారి సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధన వస్తు లాభాలు కలుగుతాయి. మహాలక్ష్మి అష్టోత్తరం పారాయణ చేయండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులు అనేక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులు ఈరోజు చేసే ప్రయత్నాలన్నింటిలో విజయం సాధిస్తారు. కొందరు రాజకీయ వ్యక్తుల సహకారం కూడా లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉండవచ్చు. కొంత ఒత్తిడి పెరిగినా మీ పనులు పూర్తి చేస్తారు. సాహస కార్యాలకు దూరంగా ఉండండి. శుభయోగం ఉంది. నమ్మకంతో పనిచేయండి. అనుకున్న ఫలితం వస్తుంది. అర్ధలాభం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బంది కలుగుతుంది. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య విషయంలో సమస్యలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబంలో మాట పట్టింపులు ఏర్పడతాయి. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తిన వేసుకోవద్దు. ఉద్యోగానికి సంబంధించిన మంచి ఆఫర్లు వస్తాయి. ప్రయత్న కార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. ఆశించినంతగా ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలతో షికార్లు చేస్తారు. ఆకస్మిక లాభం కలుగుతుంది. పలుకుబడి మరింత పెరుగుతుంది. మిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులకు అంచనాలు నిజం కాగలవు. మంచి కాలం. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాల్లో పురోగతిని సాధిస్తారు. అందరినీ కలుపుకుపోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ఏ విషయంలోనూ అశ్రద్ధగా ఉండవద్దు. సూర్యస్థుతి శుభప్రదం. మొత్తంగా ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.